నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలోని వివరాలు మోంతా తుఫాను ప్రభావంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తుఫాను సమీపిస్తుంది ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు మోంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి సూచించారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు అనంతపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీసులు ఉపయోగిస్తున్న పరికరాలను ప్రజలకు తెలిసేలా ప్రదర్శనకు పెట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలు వారు ఉపయోగిస్తున్న పరికరాల గురించి అందరికీ తెలిసే విధంగా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు తెలుసు అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా మనము పోలీస్ కమెమరేషన్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో దాని భాగంగా 10 రోజుల పాటు పోలీస్ యంత్రాంగం నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాని భాగంగానే ఈ రోజు మనము ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో పోలీస్ వెపన్స్ ఉండొచ్చు పోలీస్ వాడే డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు అదర్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు అండ్ డాగ్ స్క్వాడ్ ఉండొచ్చు సో ఇలాగా ప్రతి ఒక్క పోలీస్ వాడే ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మనము డిస్ప్లే కింద పెట్టి పిల్లల్లో భావి ప్రజలు యూత్లో అండ్ అప్కమింగ్ పోలీస్ ఫోర్స్లో మనం వాళ్ళందరిలో కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఎలాగ ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా డిపార్ట్మెంట్ గురించి ఒక క్యూరియాసిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది పిల్లల్లో ఉంటుంది వెపన్స్ సంబంధించి ఉండొచ్చు మనం వాడే గ్యాడ్జెట్ సంబంధించి ఉండొచ్చు సో అదన్నిటికీ గురించి ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళలో అవగాహన తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే కమింగ్ డేస్లో మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ హెల్త్ క్యాంప్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మనము ఎస్ఏ కాంపిటీషన్ డిబేట్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంప్లీట్ కూడా చేసి ఉన్నాము సో ఇవి మనకు అక్టోబర్ 31 దాకా ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 732 మైనర్ బాలురు నడుపుతున్న వాహనాలను డ్రైవింగ్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేసి తమతో పాటు పక్క వారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీనికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని ఎస్పీ పేర్కొన్నారు చాలా మంది భారతదేశంలో మైనర్ డ్రైవింగ్ అంటే ఎందుకు అంటే అందరూ ఏమనుకుంటారు ఇక్కడే వెళ్ళాలి కదా కాకుండా ఏమీ ప్రాబ్లం లేకుండా చాలా మంది మైనర్స్ లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలడము తర్వాత వితౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము వాళ్ళని తోలని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్ సో పిల్లల కోసం పేరెంట్స్ అన్నీ చేస్తారు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా వితౌట్ నెంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది
28వ తేదీ రాత్రి కాకినాడ వద్ద తీరం దాడుతుందని భావిస్తున్న మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, బాపట్ల, నిజాంపట్నం మండలాల్లోని 108 గ్రామాల్లో ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో తుఫాను సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ రేపల్లె, నిజాంపట్నం తదితర ప్రాంతాల్లో తుఫాను వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. 28వ తేదీ రాత్రి దాదాపు కాకినాడ దగ్గర ఎఫెక్ట్ అంటే ల్యాండ్ ఫాల్ ఉంటే దానొక గాలితో పాటు కూడినటువంటి వాన రేపల్లె పట్టణం, రేపల్లె మండలం, నిజాంపట్నం ఈ వైపు ఎక్కువ మనకు ఎఫెక్ట్ ఉంటుంది. రేపల్లె రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ, అందులో లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, కెనాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఏ ఒక్క మత్స్యకారుడు కూడా వేటకి వెళ్ళరాదు. మీరందరూ కూడా సేఫ్గా ఉండాలి. ప్రతి హ్యాబిటేషన్లో ఒక్కొక్క రిలీఫ్ సెంటర్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా మీకు సమస్య ఉన్నప్పుడు అప్పుడు మనం కదిలి రావడం కింద రేపు మార్నింగ్ నుంచే అక్కడ మనం మూవ్మెంట్ చేయటం మొదలు పెడతాము. పోలీస్, రెవెన్యూ అన్ని యంత్రాంగానికి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కృత్తివెన్ను మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుంటూ అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం కృత్తివెన్ను మండలంలోని వరలగుంతు తిప్పలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫానుకు సంబంధించి మనకు 27, 28, 29 అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి జిల్లాలో మొత్తం వర్షం ఉంటుంది. చాలా పెద్ద స్థాయిలో వర్షం. రేపు మోంతా తుఫాను తీరం దాటే టైంలో గాలులతో కూడిన బీభత్సమైన వర్షం ఉండే ప్రెడిక్షన్ ఉంది. మాకు వచ్చిన ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కనుక యాక్చువల్లీ ఆ మొత్తం యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతంలో, కాలువగట్టుల్లో, మళ్ళీ ఎస్పెషల్లీ పాత ఇల్లులు, పెంకుటిల్లులు, పూరిల్లులో ఉన్న వాళ్ళందరినీ కూడా గాలులు ఉంటాయి కనుక మళ్ళీ ఏమైనా వాళ్ళకు ఇబ్బంది అవ్వకూడదు అని వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈరోజు రిలీఫ్ సెంటర్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దానికి ఎస్పీ గారు, నేను పర్యవేక్షిస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, దయచేసి ఇది స్కూల్స్ అన్ని దానికి కూడా సెలవు ఇచ్చాము కనుక దయచేసి అందరూ ఇంటి లోపలే ఉండండి. సో దయచేసి బయటకు రావద్దు. మీకు యాక్చువల్లీ పూరిల్లులు, పెంకుటిల్లులు, ఇలాంటి పాత ఇల్లులు అయ్యి వీక్ హౌసెస్ ఏమైనా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా రిలీఫ్ సెంటర్స్కి రండి. సో ప్రభుత్వానికి సహకరిస్తే మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ఏమి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా మనము ఉండాలి అనే ఉద్దేశంతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రజల సహకారం కూడా కోరుతున్నాం. మోంతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. సీఎం ఆదేశాలతో తిరుపతి నగరంలో 25 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. తిరుపతి జిల్లాలో ప్రమాదకర స్థితిలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లను పరిశీలించారు కలెక్టర్. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 087722360007ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర స్థితిలో కాళంగి రిజర్వాయర్ ఉండడంతో గేట్లను తెరచి 3వసారి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. 3 రోజుల పాటు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
తీరం వెంట సహాయక బృందాలను ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించి తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, జనరేటర్లు, త్రాగునీరు, ఆహారం నిల్వలు సిద్ధం చేసినట్లు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ 10వ బెటాలియన్ కమాండర్ వివిఎన్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ బెటాలియన్ బలగాలు తుఫాను ప్రభావిత 6 జిల్లాలకు తరలి వెళ్లాయని చెప్పారు. 30 మంది సిబ్బందితో కూడిన 6 బృందాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలి వెళ్లాయి. బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు సాయంత్రం ఒక టీము కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఒక్కొక్క టీంలో 30 మంది వెల్ ట్రైన్డ్ రెస్క్యూయర్స్ ఉంటారు. వీళ్లతో పాటు బోట్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, ఇంతే కాకుండా అనేక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ తో కాకుండా కమ్యూనికేషన్స్ తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం మా దగ్గర వీడియో క్విక్ డిప్లాయబుల్ యాంటీనాస్, వెహికల్ మౌంటెడ్ యాంటీనాస్, శాటిలైట్ ఫోన్స్ ప్లస్ హెచ్ఎఫ్ వైర్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టీమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి, అంతేవిధంగా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ తీవ్ర తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడడంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా మండల స్థాయిలో విపత్తు స్పందన బృందాలతో పాటు గ్రామ వార్డు సచివాలయం యూనిట్ గా సిబ్బంది పటిష్ట సమన్వయంతో ముందు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉన్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆర్డీఓలతో పాటు రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పౌర సరఫరాలు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా నదితో పాటు వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను పర్యవేక్షిస్తూ అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో మోంతా తుఫాను పరిస్థితిని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేషు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. కంట్రోల్ రూమ్ ను విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ కలెక్టర్ మాధురి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. తుఫానుకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిన్ననే మన స్పెషల్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు మీటింగ్ కండక్ట్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్కి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్
ఏర్పాటు చేయమని తెలియజేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంతకుముందు పీజీఆర్ఎస్ హాల్లో ఉండేది, ఇప్పుడు పైకి షిఫ్ట్ చేశాము. 3 డివిజన్లకు సపరేట్గా సమాచారం సేకరించేటువంటి అఫీషియల్స్ను అరేంజ్ చేసి నిరంతరం ఎక్కడ ఏం జరిగినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ డిపిఎం అంటే డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా మాధురి గారు ఉన్నారు, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసుకుని తుఫానుపై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ముఖ్యంగా పమిడి ముక్కల ఉయ్యూరు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం ఈ తుఫాను చూపనుందని, ఈ ప్రాంతాల ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో మరియు పూరి గుడిసెల్లో ఉన్నవారు తక్షణమే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వం వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిందని ఎమ్మెల్యే అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగాయి, భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస సోమవారం తొలి సోమవారం బ్రహ్మీకాలం ముందు శ్రీ సోమేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికాలను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకురి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచే రాష్ట్ర జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పవిత్ర సోమవారం నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో భక్తులు శైవక్షేత్రాలకు బారులు తీరారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పలు దేవాలయాల్లో వేలాది మంది భక్తులు శివాలయాల్లో దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేకార్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న అంచనాతో దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని పంచారామ క్షేత్రమైన మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మాణిక్యాంబ అమ్మవారిని, భీమేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడికి విచ్చేసి సప్త గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ స్వామివారిని, శ్రీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దక్షిణ కాశీగాను, కృష్ణాశ మహాశక్తి పీఠాల్లో ఒకటిగాను, పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లేటటువంటి మహామహిమాన్వితమైన క్షేత్రమైన ద్రాక్షారామాలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు సోమవారం, మొదటి సోమవారం స్వామివారికి తెల్లవారుజామున ప్రభాత సేవ పూర్తి చేసి ప్రాతకాలార్చన పూర్తయిన తర్వాత తీర్థబిందు దారభోగంతో 4 గంటలకి తలుపులు తీయడం జరిగింది. భక్తులు కూడా అంగరంగ వైభవంగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ విశేషంగా స్వామివారి ఈ రోజుని అందరికీ తెలిసిన విషయమే కార్తీక సోమవారం అంటే స్వామివారి దర్శనం చేసుకున్నా, ఒక అర్చన చేసినా, ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా, ఒక యజ్ఞాలు చేసిన ఫలితాన్ని భీమేశ్వరుడు కలిగిస్తాడని చెప్పి వ్యాస భగవానుడు వెంకటలో రాయడం జరిగింది.
కావున అటువంటి మహాపర్వదినాన యావన్ మంది భక్తులు కూడా స్వామివారి దర్శనానికి ఇచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో పోటెత్తింది. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపం వెలుగులో శివనామ స్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూన నామ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఆలయ ఆవరణలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రత్యేక మాసమని, ఈ మాసనందు కార్తీక దీపాలను వెలిగిస్తే సకల సౌభాగ్యాలతో పాటు ఆయురారోగ్యాలు ఉంటాయని ప్రగాఢ నమ్మకంతో కార్తీక మాసం దీపాలు వెలిగిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కార్తీక సోమవారం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ మాసము శివకేశవులకి ఇద్దరికి దామోదరుడికి చాలా శ్రేష్టమైనది. ఇక్కడ కాళహస్తికి వచ్చి మేము తిరుపతి మాది తిరుపతి. మేము నిన్న నైట్ వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసుకుంటే ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి దీపాలు పెడుతున్నాము. కార్తీక మాసంలో దీపారాధన చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ మాసంలో ఎన్ని దీపాలు పెడితే అంత మన పాప క్షయం అవుతుంది, పాపం నశిస్తుంది, పుణ్యఫలం దక్కుతుందని మా నమ్మకము. కాబట్టి మేము అప్పుడప్పుడు కాళహస్తికి వస్తూ ఉంటాము. ఈ కార్తీక మాసం నెల పొడవునా ప్రతిరోజు ఒక పండగే మనం చెయ్యాలి కానీ శ్రద్ధ పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగ. నాగుల చవితి కానివ్వండి, నాగపంచమి కానివ్వండి, చాలా ఉన్నాయి. ఆ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైంది. ఆ రోజు ఉపవాసం ఉండి మహిళలందరూ దీపారాధన చేసుకుంటే చాలా మంచి, ఇంటికి కానీ ఆరోగ్యానికి కానీ మంచిదని నమ్మకం. పవిత్ర కార్తీక మాసంలో తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి శివనామ స్మరణతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాయవలస ఎండల మల్లన్న స్వామి, శ్రీముఖలింగం, ముఖలింగేశ్వర స్వామి, శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి, కల్లేపల్లి మణి నాగేశ్వర స్వామి వంటి శైవ క్షేత్రాలు అన్ని శంభో శివశంకర అంటూ మారుమ్రోగుతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం పూజలు, అభిషేకాలు, అర్చనలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగావళి వంశధార నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు మరియు సముద్ర తీర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున స్నానాలు చేసి మహాశివుని దర్శనం చేసుకున్నారు. కార్తీక మాసంలో మహాశివుని దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శంభో శంకర అలా ఓం నమః శివాయ. కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 67 మంది లబ్ధిదారులకు 53,24,683 సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ 21 విడతల్లో 749 మంది లబ్ధిదారులకు 5,58,59,304 CMRF సహాయం అందజేసినట్లు వివరించారు. ఓకే. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 4 వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని కమిషనర్ వైఓ నందన్ తెలియజేశారు. కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు. ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను ఒక్కో బృందంలో సభ్యులుగా ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో 10 మంది సహాయకులను
నియమించామని తెలిపారు. బృందాలతో భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాలను గుర్తించి వరద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలను తీసుకునేందుకు సంసిద్ధం చేశామని తెలిపారు. టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వల్నరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ప్రతి టీంలో ఒక ఏఈ, ఒక ఎస్ఐ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకరు ఉండేటట్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు ఉండేటట్లుగా చేశాము. సో వీరందరూ కూడా 4 వార్డులు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక ఏఈ, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వీరు ప్రత్యేక బృందాలు కూడా ఒక్కొక్క టీంకి 10 మంది స్పెషల్ ఫోర్స్ వర్కర్స్ ఉంటారు. సో ఈ వర్కర్స్ కూడా వారికి కావాల్సినటువంటి మెషినరీ అవైలబుల్ పెట్టుకొని ఎక్కడైనా బ్లాకేజ్ వచ్చినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడము, ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయింటే అక్కడ ఉన్నటువంటి కవర్ స్లాబ్స్ రిమూవ్ చేయడము, ఇవన్నీ చేసుకోవడం కోసం. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ప్రాంతాలు ముప్పుకు గురైనట్లయితే వెంటనే వాళ్ళని నియర్ బై ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేయడానికి కూడా అక్కడ టీమ్స్ రెడీగా ఉన్నాయి. వీరందరితో పాటు వార్డు సచివాలయ సిబ్బంది గౌరవ మంత్రి గారి యొక్క సలహా మేరకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా సర్క్యులర్ ఇష్యూ చేసింది. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలో పాల్గొంటారు. సచివాలయ స్థాయిలో అడ్మిన్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సంతాపం తెలియజేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అనిత్ గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగాన్నంతా కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి, ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి, వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ, ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ, చనిపోయిన వారిని కానీ, ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం, ఎందుకంటే మేము పుట్టింది, పెరిగింది, జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర నిర్ణయానికి తలొగ్గి ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాసు అన్నారు. జాతీయ పాలసీలో భాగంగా మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి మెడికల్ కాలేజీను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు పిడుగురాళ్ల సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ నిర్ణయానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్గానే దీన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది. స్వాగతిస్తున్నాం. నేను ముందే చెప్పా, ఏ మంచి పని మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది అని. మరి దాదాపు 90% హాస్పిటల్ పూర్తయింది, 60% కాలేజు పూర్తయింది. మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగటం, అది కుదరదని సూచనప్రాయంగా వాళ్ళు చెప్పటం. ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ, జాతీయ మరి పాలసీలో అనుగుణంగానే ఆ రోజున మేము జవహర్ రెడ్డి గారి ద్వారా సుమారు 200 కోట్లు తీసుకొచ్చాం. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 3 కాలేజెస్ మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్లకే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కనుక దానికి తగ్గట్టే నేషనల్ పాలసీలో ఎక్కడా ప్రైవేటీకరణ లేదు కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి దీన్ని పూర్తి చేస్తామని నిన్న మంత్రి ప్రకటించడం చూసాం. కనుక త్వరలోనే దీన్ని పూర్తి చేసి, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. హాస్పిటల్ పోయిన సంవత్సరం జూన్ మాసానికే హాస్పిటల్ పూర్తయింది, 100 పడకల హాస్పిటల్ రెడీగా ఉంది. సంవత్సరం ఉన్నర నుంచి దానికి గనక స్టాఫ్ అలొకేట్ చేస్తుంటే హాస్పిటల్ ఈ పాటికే రన్నింగ్లోకి వచ్చేది, ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పల్నాడులో పేద ప్రజలకి వైద్య చికిత్సలు అందించగలిగే వాళ్ళం. కాలేజ్ కూడా ఈ సంవత్సరానికి అడ్మిషన్స్కి వచ్చాయి. ఇప్పటికే ఆలస్యమైంది సంవత్సరంన్నర. దయచేసి ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే సంవత్సరం కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరోసారి ఈ పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని, వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న మొంతా తుఫాను నేపథ్యంలో పలు బీచ్లలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖ బీచ్ల పర్యటన రద్దు చేయడం జరిగింది. తుఫాను ప్రభావంతో అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం కొంత భాగం ముందుకొచ్చి కెరటాలు ఎగిసి పడుతున్నాయి. ఈదురుగాలులతో సముద్ర తీరాలు అతలాకుతలమవుతున్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. తెనాలి డివిజన్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పర్యటిస్తున్నారు. దుగ్గిరాల మండలం కొలకలూరులో బకింగ్హామ్ కాలువ, నందివెలుగు గ్రామంలో నిజాంపట్నం కాలువ, తూర్పు పశ్చిమ కాలువలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు తనతో ఈ పనిని మాజీ మంత్రి జోగి రమేష్ చేయించాడని పోలీసులకు తెలిపాడు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారం రేపింది. అయితే మాజీ మంత్రి మాత్రం తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చెప్పారని ఆయన తెలిపారు. అలాగే కల్తీ మద్యం కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని, 7 కొండలు సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమని సీఎం చంద్రబాబు తనతో పాటు వచ్చి ప్రమాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేడుకొండల సాక్షిగా, తిరుమల రామారెడ్డిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రామారెడ్డిగా, లేదు కాగితం పోవాలంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, సిక్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందపాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి. ప్రకాశం జిల్లా మార్కాపురం కుంట మధ్య ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది.
మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు ఆందోళనకు గురైనప్పటికీ డ్రైవర్ సకాలంలో బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.